మన అనంతపురం జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాయదుర్గ నియోజకవర్గంలో నేమకల్లు గ్రామానికి రావడం, అక్కడ పెన్షన్ల పంపిణీతో పాటు మన జిల్లాకు ముఖ్యంగా ప్రజలకు కానీ రైతాంగానికి కూడా ఒక మంచి మాట చెప్పడం, నేమకల్లు దగ్గర 5 టీఎంసీల రిజర్వాయర్ కూడా నిర్మించి అక్కడ ఆ మండలాలకు పై మండలాలకు ఇచ్చేదే కాకుండా కింద కూడా తాగునీరు సాగునీరు అందించడానికి, అలాగే తుంగభద్ర డ్యాము వరద సమయంలో కూడా ఎక్కువగా కూడా తీసుకోవడానికి కూడా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పడం నిజం కూడా మేము స్వాగతిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఒక పార్టిసిపెంట్గా భాగస్వామికి కూడా మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకి, అధికార పార్టీ ప్రజలకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని ఏదో మాటలకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో మాదిరి అనంతపురం జిల్లా యొక్క కరువు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పూర్తి చేసి, అంటే మీరు అనుకుంటే 5 టీఎంసీల ప్రాజెక్టు వచ్చేసి ఒక రిజర్వాయర్ నిర్మించేది ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇప్పుడుండే టెక్నాలజీ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు. కాబట్టి ఓ 2-2.5 సంవత్సరాల లోపల పూర్తి చేసి మీరే ప్రారంభించాలా అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము, జిల్లా వాసిగా కూడా ఎంత కూడా. ఎందుకంటే మీకు చాలా సంతోషకరమైన వార్త అయినా కూడా మీకు ఒకటైతే ఉంది అనేది కూడా, మామూలుగా మాటలు అయితే చెప్తాడు కానీ పనులు మాత్రం కాదు. గతంలో హందిరి నీవా కూడా ఈ జిల్లాలో 40 టీఎంసీలు కానీ 5 టీఎంసీలు కానీ ఇవన్నీ చేసి కాలయాపన చేసి దాదాపుగా 2 టర్ముల కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నావు, కానీ ఒకటి కూడా కాలేకపోయింది. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకొని వచ్చేసి 2012 నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా పోగొట్టుకోవడానికైనా మీరు 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి అందించాలని చెప్పేసి. ఎందుకంటే మీకు మీ అందరినీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అందరూ ఏమంటారంటే, మరి ముఖ్యంగా మాకు రాజశేఖర్ గారు చెప్పేవారు మీటింగ్లో పెద్దరిన కూడా, ఏరు దాటే వరకు ఓడ మల్లన్న అని, ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పేది కూడా మీ వ్యవహార శైలి ఉంటుందని చెప్పేసి కూడా అంటారు. అవన్నీ కాకుండా వెంటనే పూర్తి చేసి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని కూడా కోరుతా ఉన్నాం. దాన్ని ఇదే కాదు, మేము మిమ్మల్ని అడిగేది ఏమంటే, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు సూపర్ 6 అని. ఇంతవరకు ఒక పెన్షన్లు తప్ప ఏది కానీ అమలుపరచలేదు. గ్యాస్ ఇది కూడా, వంట గ్యాస్ ఇది కూడా పూర్తిగా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇంకా కూడా అందించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా మీ అంతా కూడా ఉంది కూడా. అలాగే మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది. చాలా ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 మార్లో 8 మార్లో కరెంటు ఛార్జీలు పెంచారు, భారం వేశారు, సామాన్యుడి పైన కూడా పెద్ద ఎత్తున భారం పడింది, మాకు అవకాశం ఇవ్వండి, మేము మాత్రం ఏమాత్రం కూడా భారం అనేది కూడా వేయకుండా పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఏదో మేము ఆయన పైన ఏదో ఒక అభాండమేయాలనో ఇంకోటి కూడా కాదు. ఎక్కడైనా కూడా, ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను, మీరే ఉత్పత్తి చేసుకునే పరిస్థితి కూడా కల్పిస్తానని చెప్పి, ఈరోజు ఇంకా కూడా మీ పరిపాలన, మీరు ముఖ్యమంత్రి అయిపోయి 6 మాసాలు కూడా పూర్తి కాలేదు, ఇంకా కూడా ఒక 10 రోజులు ఉంది. మీరు వెంటనే ఇంత పెద్ద ఎత్తున భారం వేస్తే ఎలా తట్టుకుంటాడు సామాన్యుడు? ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయాయి, భారం అనేది కూడా పెరిగి చాలా కష్టమైంది. అటువంటి పరిస్థితుల్లో ఒక పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎలా బతుకుతాడు ఈ రాష్ట్రంలో కూడా?
కాబట్టి మీ మాట ప్రకారం మీరు ఆ ప్రభుత్వం ముందు ప్రభుత్వము పెంచిన ఛార్జీలని పదే పదే ప్రచారం చేసినట్టు తగ్గించకపోతారేమో కానీ కనీసం పెంచద్దండి. ఇప్పటికే మన దీపావళి ముందర మీరు దాదాపుగా కూడా ఒక 6,000 కోట్ల రూపాయలు కూడా 6,072 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశారు. అవి ఈ నెల అంటే ఈ రోజు నుంచి కూడా అవన్నీ కూడా బిల్లు రూపంలో వస్తాయి. ఇంకా ఎవరికి అర్థం కాలేదు ఈ 6,072 అంటే ఎంత వస్తుంది అనేది కూడా దాదాపుగా కూడా ₹1 పైన కూడా భారం అనేది కూడా పడుతుంది. ఈరోజు మరొకటి కూడా మళ్ళీ కూడా ఈ 1వ తేదీ నుంచి అంటే జనవరి నుంచి మనకంటే డైరెక్ట్గా బిల్లుల రూపంలో వచ్చే జనవరి నుంచి రావచ్చు. అంటే ఈ 1వ తేదీ నుంచి లెక్క వస్తాయి. మరొక 9,000 కోట్ల పైబడి అంటే మొత్తము మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ మారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరెంటు ఛార్జీలు భారం ప్రజలపైన 15,485 కోట్ల రూపాయలు. ఇవి కూడా మళ్ళీ కూడా మామూలుగా కాదు. ఈ 2 సంవత్సరాల్లోనే 26 నవంబర్ లోపలే ఈ 15,485 కోట్ల రూపాయలు వసూలు చేసేకి మార్గాన్ని సుగమం చేస్తారు. ఇది పెద్ద పెనుభారం కూడా ఈరోజు కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రజల తరపున అడుగుతాను. నీ మాట ప్రకారం నువ్వు ఒక మాట చెప్పు, ఇవ్వండి, ఎక్కడోసారి ఇవ్వండి. మీరు ప్రభుత్వమే మీరు సర్దుబాటు చేయండి. సర్దుబాటు చేసి, ఎందుకంటే మీరు అడిగితే ఇప్పుడు కేంద్రంలో కూడా ఉన్నారు. మీరు అడిగితే చాలు మోదీ ప్రభుత్వం అంతా కూడా మీ పైన ఆధారపడింది. ఈరోజు కేంద్రంలో కూడా మీరు అడిగితే చాలు ఇచ్చేస్తారు. కేవలం ఏదో రాజధాని కోసమో ఇవన్నీ కూడా కాకుండా అందరికీ ప్రతి ఒక్కరి పైన కూడా ఈరోజు కూడా ఇదేదో మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పేది కాదు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, ఇంకా కట్టలేం మహాప్రభో తగ్గించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. దీనివల్ల ఎంత భారం పడుతుందంటే ప్రతి ఒక్కరిపైన కూడా ఒక 1,000 రూపాయలు ఇంతవరకు నెలకు కట్టేవాడు 1,500 నుంచి 1,600కు పైబడి కట్టాల్సిన అవసరం వస్తుంది. ఈ 1వ తేదీ కొంచెం పెరిగితే జనవరి 1వ తేదీ నుంచి వచ్చే బిల్లుల్లో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెల వరకు 1,000 రూపాయలు కడతా అంటే 15 నెలలు 16 నెలలు ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కట్టేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వస్తుంది. ఇలాగ పెంచుకుంటూ పోతే ఎక్కడికి పెంచుకుంటుంది? మీ మాట మీరు నిలబెట్టుకోరా. సూపర్ 6 అంటే అట్లా చేసి కనీసం ఇవన్న కరెంటు ఛార్జీలన్నా కూడా కనీసం మీరు చేయకపోతే సామాన్యుని కూడా నడ్డి విరిచినట్లయితుంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకునేటట్టు చేసి మీరే సర్దుబాటు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాదు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కూడా ఇప్పటికే కూడా వామపక్షాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలను అప్రమత్తం చేసేదే కాకుండా ఈ ప్రభుత్వానికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చేసాయి. మేము కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, వెంటనే కూడా మీ మాట ప్రకారం కూడా చేయాలి. ఎందుకు మేము అడుగుతున్నామంటే ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం చేసిందని మీరు అంటున్నారు. మీరు చెప్పినారు కదా గత ప్రభుత్వం చేసింది, అవి చేయకోకుండా మేము తగ్గిస్తామని చెప్పింది మీరే. కాబట్టి మీ మాట నిలబెట్టుకోండి, లేకుంటే తీవ్రమైన ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. యూనిట్కి ₹1.90 దాదాపుగా ₹2 వరకు కూడా, అంటే దాంట్లో స్లాబులను బట్టి ఉంటుంది కాబట్టి ₹1.50 నుంచి ₹2 పైన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి యూనిట్ అంతా కూడా. ఇది ఎక్కువ భారం పడేది కూడా మామూలుగా మధ్యతరగతి అంతకంటే దిగువ ఉండే వారికి ఎక్కువ కూడా పడుతుంది. పెద్ద బిజినెస్ కమ్యూనిటీ కంటే వేరే వాళ్ళకంటే కూడా ఎక్కువ భారం పడేది సామాన్యుల పైన మధ్యతరగతి పైన ఎక్కువ భారం పడుతుంది. ఇది కంప్లీట్గా ఇంజనీర్లు ఎస్సీలు అందరూ వాళ్ళే చెప్తున్నారు. ఇంత కూడా దీని ప్రకారం కూడా అంత ఎక్కువ పడేది భారం పడేది కూడా వీరిపైనే అని చెప్పేసి కూడా పడతారు. ఎందుకంటే మీరు స్లాబ్ల ప్రకారం అని తక్కువ స్లాబ్ ఉండేవానికి తక్కువ రేట్ ఛార్జ్ చేస్తామనే వాని పైన కూడా దీన్నైనా కనీసం వాళ్ళకు తక్కువ ఛార్జ్ చేస్తామని చెప్పకుండా అందరిపైన సమానంగా కూడా వేస్తున్నారు. కాబట్టి వారిపైన భారం పడుతుంది. కాబట్టి అందరూ కూడా పడేది కూడా సామాన్యునిపైనే, మీకు ఓటేసిన వారిపైనే, నమ్మి ఓటేసిన పైనే మీరు గొంతుకు వస్తాననే దాన్ని కూడా ఈ ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి ముఖ్యమంత్రిని గ్రహించాలని కూడా నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రిజర్వాయర్తో పాటు దీన్ని కూడా వెంటనే చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ
ఇంకా చాలా విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కూడా జిల్లాలో కూడా. ఇదేదో అవినీతి పరులపైన భర్తం పడతామని చెప్పాడు, భూమాఫియా పైన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా భర్తం పడతామని చెప్పాడు. తర్వాత ఈ మద్యం వచ్చేసి కూడా బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళకి ఒకటే పరే బెల్టే తీస్తానంటున్నాడు. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, చాలా తూర్లు చెప్పారు మీ అందరు కూడా, మీ కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ ఆ తర్వాత యాక్షన్స్ అయిపోయినప్పుడు కానీ పెద్ద ఎత్తున వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎక్కడ కానీ బెల్ట్ షాపులు అనేది కూడా ఉండకూడదని. తర్వాత ఈ షాపులన్నీ ఓపెన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత అక్కడ జరుగుతున్న దుష్పరిమాణాలు, ఎక్కడంటే అక్కడ తాగి పడిపోతా అంటే గ్రామీణ ప్రాంతాలను చూస్తుంటే మీరే చెల్లించిపోయి వారందరూ కూడా మా పార్టీ వారైనా కూడా సహించేది లేదని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా నిన్న కూడా ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే తెలుసుకోవాలి, బెల్ట్ తీసేది నువ్వు బెల్ట్ తీసావులే కానీ బెల్ట్ తీసేంత సులభం కాదు ఈ బెల్ట్ మాఫియా అనేది, బెల్ట్ షాపులు తీసేసేదని చెప్తాను. ఏమన్నా అడిగితే ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అందరూ కూడా. అసలు ఎక్కడ లేవో చెప్పండి అని చెప్పి నేను అడుగుతాను. ఏ గ్రామానికైనా వెళ్ళండి, 1-2 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. ఎక్కడ కానీ ఏ గ్రామానికైనా వెళ్ళండి. అసలు నేను మిమ్మల్ని అడిగేది, అసలు మీ మాట ఎమ్మెల్యేలు వింటున్నారు? ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నాను. చిన్న కాలేజ్ ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్లో నుంచి కూడా రాజకీయాలు కూడా గ్రహిస్తూ ఉన్నాను. ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అందరూ ఎక్సెప్షనే లేదు, ప్రతి ఒక్కరు కూడా అసలు పరోక్షంగా కూడా కాదు ప్రత్యక్షంగా ఈ మద్యం యొక్క వ్యాపారంలో కూడా తలదూర్చారు. వాళ్ళకే సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఏదో అనంతపురం జిల్లానే అనుకున్నారు, రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి. మీ మంత్రుల వరకు కూడా నువ్వు ఇంకా ఇంతవరకు నీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతాను. మాటలు చెప్తే కాదు, అసలు నీ మాట వాళ్ళు ఎమ్మెల్యేలే వినడం లేదా? లేకపోతే ఎమ్మెల్యేలకు ఏమన్నా లోపల ఒక మాట చెప్పి బయట నేను మాట్లాడుతూ అంటాను, మీ పని మీరు కానిచ్చుకోండి ఏమని చెప్పారా అని చెప్పి నేను అడుగుతాను. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అండి జిల్లాలో? అసలు ఎప్పుడైనా చూసాం అసలు మద్యం షాపుల కోసం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంటే కాదు. అసలు ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు 3 నెలలు అవుతా ఉంది యాక్షన్ షాపులు ఓపెన్ చేసి. ఇంకా కూడా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని షాపులు కూడా ఓపెన్ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో కూడా నెలకొనింది. ఇవన్నీ తెలీదా ముఖ్యమంత్రి గారికి? పోతే మనం తెలియకపోతే ఎవరు కనీసం అధికారులను పంపండి, మా ఇంట్లో వాళ్ళైనా చెప్తాం ఎక్కడెక్కడ ఏముండాయి అనేది కూడా, ఎక్కడ లేవో చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఊరికే మాటలకు మాత్రమే చేయొద్దండి. ఇదే కాదు, నువ్వు అంతా కదా, నువ్వు చాలా చెప్పినావు కదా ఇంత. ఈరోజు అసలు ఎక్కడన్నా ఉందండి? అసలు బూడిద కోసం నువ్వు 2 జిల్లాల పోలీసుల్ని ఎస్పీలని ఆర్టీపీసీ దిక్కు జిల్లా బార్డర్లో నేను మా వాళ్ళు మా బ్రదర్లో యొక్క బ్రదర్ చనిపోయితే మన పొద్దుటూరుకు పోతా అంటే కారు చుట్టుకున్నారు ఆడ. మాకు తెలుసు పొద్దుటూరు పోతాడు, దారిలో పోతాడు. ఏమైనా అడిగితే ఏం పట్టుకున్నాయన, నేను ఎమ్మెల్యే కాదు ఏం కాదు, ఎందుకు మాకేం లేదు కారు అంటే, అందుకే సార్ మీరేం పెట్టుకున్నాం, మేము దీనికి ఏమైనా వస్తాను. అయ్యో మాకేం సంబంధం లేదన్నా చనిపోయింటే పోతాను లేదు అంటే పోలీసు వాళ్ళనే ఇంతవరకు పెట్టినారంటే ఎంత సిగ్గుచేటీడా? బూడిదలకు ఇసుకు ఉచిత ఇసుక అంటారు, ఎక్కడ జరుగుతుంది? ఇదేదో నేను చెప్పడం కాదు. ఒకవేళ మీకు ఏం కావాలంటే అధికారులు పంపించిన ముఖ్యమంత్రి గారికి లిస్టుతో సహా ఇవ్వడానికి కూడా మేము సిద్ధము. నేను మా వరకు కూడా ఎందుకు మీ పార్టీ వాళ్ళని అడిగినా కూడా పోతే ఎవరైనా ఇస్తారు, మీరు కంట్రోల్ చేయండి. మొత్తం మాటలకు పరిమితం కాదండి. లా అండ్ ఆర్డర్ తప్పవుతుంది. పోలీసు వాళ్ళు ఇదే పనులు ఉన్నారు. చాలా వర్స్ట్గా కూడా ఈ జిల్లాలో కూడా తయారైపోయింది. ఇప్పుడైనా కానీ చేయండి అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు మీ సూపర్ 6 హామీలన్నీ కూడా అమలుపరచండి. ఎందుకంటే ఈ రాష్ట్రము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మేము కూడా అడిగాం, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నావు, మనం కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా హామీలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి మనం కూడా ఇస్తామంటే ఒకే ఒక మాట చెప్పాడు, బహిరంగ చెప్పాడు, మాకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక నేను పెంచి ఇవ్వలేను, ఇంతకంటే కూడా ఇవ్వలేను అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అన్నీ తెలిసిన అప్పులు చేశారు 14 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పులు ఏర్పడినాయని చెప్పి మేము పెంచుతామని మాట ఇచ్చి అమలు పరుస్తామని మాట ఇచ్చి సూపర్ 6
తర్వాత అధికారంలోకి వచ్చినాక అప్పులు 10 లక్షల కోట్లని మళ్ళీ కూడా 6,70,000 కోట్లు మాత్రమే అని చెప్పిన వాళ్ళు, అంటే మీరు అనుకున్న దానికంటే కూడా అప్పులు తక్కువ అని మీరే ప్రకటించుకున్నాక ఎందుకు అమలుపరచలేరు హామీలు అని చెప్పేసి మేము అడుగుతాం. అమలుపరచండి. అమలుపరచకపోతే ఈ ప్రభుత్వానికి మెడలు వంచడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కానీ మేము కానీ అందరూ కూడా మేము కూడా చేసాం. అమలు కనీసం మేము ప్రతిపక్ష పార్టీ పోషించమని ప్రజలు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది. కూడా ఈరోజు కూడా అందరితో కలిసి కూడా అమలు పరిచేటట్టు కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలుసు. నిన్న చెప్పినట్టు కూడా అన్నీ కూడా ఉత్తకళ్ళు ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఇవన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఎప్పుడు నిన్న ఆరోపణలు